హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ నటుడు మోహన్ బాబులో రాజకీయ వైరాగ్యం ఆవహించిందా? నన్ను ఏ రాజకీయ పార్టీలతో ముడిపెట్టి మాట్లాడొద్దు అంటూ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. నన్ను ఏ రాజకీయ పార్టీలతో ముడిపెట్టి మాట్లాడొద్దు అంటూ మోహన్ బాబు ఒక ట్వీట్ చేశారు. యాక్చువల్గా ఆయన ఒకప్పుడు రాజకీయ నాయకుడే, ఎన్నో సినిమాల్లో నటించాడు, హీరోగా నటించాడు. ఆయన ఈ టైంలో ఎన్నికల ముందు ఆ ట్వీట్ చేయడంలో ఉద్దేశం ఏమిటి? దాన్ని రాజకీయ వైరాగ్యం ఆవహించిందా? దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? మోహన్ బాబు భక్తవత్సల్య ఆయన పేరు, ఒరిజినల్ పేరు. సరే, ఆయన మోహన్ బాబు గారు ప్రసిద్ధికి ఎక్కాడు. సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి ప్రారంభించినటువంటి అతని కెరియరు నటుడిగా, నిర్మాతగా అచ్చలంచలుగా ఎదుగుతూ తన ప్రత్యేకత నిలుపుకుంటూ వచ్చాడు మోహన్ బాబు గారు. ఆ తర్వాత అలా కుమారులు వారసత్వంగా వచ్చిన తను స్థిమితమైనటువంటి పెద్ద వ్యాపారం అంటూ రియల్ ఎస్టేట్ అంటూ పెద్ద పెద్ద ఇతరత్ర వ్యాపారాలు పెద్దగా చేయకుండా విద్యా సంస్థ నెలకొల్పి ఒక ప్రామాణికమైన విద్యను అందించడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి అంటూ తాను ఒక ధ్యేయంతో అయితే ఫ్యాక్టర్స్తో పెట్టుకుని విద్యా వ్యవస్థను స్థాపించాడు. దాని ద్వారా తనకు తెలిసిన సేవ చేస్తున్నాడు. ఫీజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ వేరే విషయం. కానీ సాధ్యమైనంత వరకు తను కూడా చాలామంది నటులకు, వాళ్ళ పిల్లలకు కూడా ఉచిత విద్య అందించాడని కూడా మనకు అందరికి బహిరంగ రహస్యం అది. సో మంచి సేవా తత్పరం కూడా ఉంది, విశాలమైనటువంటి పరిజ్ఞానం కూడా ఉంది, అనుభవం ఉంది. అయితే దాంతోపాటు ఆయనకు షార్ట్ టెంపరు అని అంటుంటారు, కోపం. చాలా కోపంగాను అగ్రెసివ్గా మాట్లాడుతాడు అనేది ఒక ఆయన మీద అంటాడు అపవాదు. దాంతోపాటు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అంటారు అట్లాంటి వాళ్ళకు. జనరల్గా ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళకు, డిసిప్లిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కోపాలు వస్తాయి. ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో అందుకనే తను ఎక్కడ పొసగకుండా ఉంటాడేమో అనిపిస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం మాట్లాడినా కూడా కాంట్రవర్షన్స్ అవ్వడం, వివాదం అవ్వడం రకరకాలుగా జరుగుతుంటుంది. అంటే అందరూ శాంతి స్వరూపాలుగానే ఉండాలి, ప్రతిదీ ఏం మాట్లాడినా అందరికి సమ్మతంగా ఉండాలి, వివాదాలు కాకూడదని ఏం లేదు కాబట్టి. సో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ఎప్పుడూ ముక్కుసూటిగా చెప్తూ ఉంటాడు. దాంతో కొన్ని కాంట్రవర్షియల్ విభేదాలు, అవి నచ్చని వాళ్ళు ఇబ్బంది పడటాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ అగ్రెసివ్నెస్లో ఒక్కొక్కసారి మన జీవితంలో రాణించడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయా అంటే నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే అతను రాజకీయ జీవితంలో కూడా చాలా పెద్ద ఉన్నతమైన రాజ్యసభ, పద్మశ్రీ అవార్డు ఇవన్నీ కూడా తీసుకున్నట్టు వ్యక్తే. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా నందమూరి ఎన్టీ రామారావు గారికి అన్నగారు అంటూ ఆయన శిష్యులుగా ఆయనకు అనంగా సేవలు చేస్తూ ఆయన మన్నలు పొందిన విషయం అందరికీ తెలిసిందే. అట్లాంటి ఎన్టీ రామారావు ఆశీస్సులతోటే ఆయన మొదటిసారిగా రాజకీయంలోకి వచ్చాడు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అనూహ్య పరిణామంలో తెలుగుదేశంలో జరిగిన సంక్షోభం సమయంలో అంతగా అభిమానించేటువంటి, తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఎన్టీ రామారావుని కాదని చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. సో అది కాలానుగుణ నిర్ణయం, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావుకు అంత ప్రగాఢంగా నమ్మేటి వ్యక్తి, ఆ క్రూషియల్ పీరియడ్లో ఎన్టీ రామారావుకు సపోర్ట్ ఉండాల్సిన వ్యక్తి. నిర్ణయం తప్పులు వేరున్నా కూడా ఎన్టీఆర్కు ఉండాల్సిన సమయంలో కూడా ఉండలేదు. సరే, అదే వేరు విషయం. అయితే రాజకీయంగా అవసరానికి మోహన్ బాబును వాడుకొని ఆ తర్వాత వ్యాపార భాగస్వామ్యంలో హెరిటేజ్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి బినామీగా ఉన్నటువంటి విషయం, ఆ తర్వాత పూర్తిగా హక్కులు రాయించుకున్నారని తరచూ ఆయనే విమర్శిస్తుంటారు. అట్లా రాజకీయంగా మోహన్ బాబు చంద్రబాబు నాయుడికి ఎప్పుడైతే విభేదించాడో, రాజకీయంగా ఆయన అడగదొక్కడానికి, రాజకీయంగా అవకాశం రావడానికి చాలా తగ్గిపోయింది. తర్వాత కాలానుగుణంగా మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం ఉండడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి అవ్వడం వల్ల కుటుంబంలో వివాహ బంధాలు, అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర బంధువులను ఇంటికి తీసుకుని కోడలుగా చేసుకున్నాడు. ఏది మొదలు అనేది వాళ్ళకి తెలవాల్సింది. ఏదైతేనేమి అనూహ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు దూరం అయ్యాడో వైఎస్ రాజశేఖర దగ్గర అవ్వడం, ఆ పార్టీకి అనుకూలంగా సందర్భాలలో మాట్లాడడం కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఆయన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారికి మోరల్ సపోర్ట్ ఇస్తూ రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, అకేషనబుల్గా పాల్గొనడం కానీ జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు వస్తున్న వాదన ముందరికి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2014 మొదటి టర్ములో చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోహన్ బాబుని వాడుకొని చంద్రబాబు నాయుడు వ్యతిరేకత క్రియేట్ చేయడంలో మోహన్ బాబుని వాడుకున్నాడని ఒక అపవాదం. విషయం ఏంటంటే, ఫ్యాక్టర్ ఏంటంటే, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంవత్సరాల తరబడి వెయిటింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు వరుసగా ఇవ్వకపోవడం వల్ల టీచర్లకు జీతాలు ఇవ్వడం కానీ ఇత్యాది వివరాలలో ఇబ్బందిగా ఉందని, భారంగా ఉంది బ్రతుకులు అంటూ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద నిరసన కార్యక్రమం చేశాడు మోహన్ బాబు. ఆ చంద్రబాబు నాయుడు మీద ఈ నిరసన కార్యక్రమం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన అంశం అయింది. చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకతను ప్రజలకు అర్థం కన్విన్స్ చేసినట్టు అయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడికి నష్టమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి కావాలనే ఇదంతా డ్రామా ఆడించడం తర్వాత ఈ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఏదైనా సరే అదృశ్యంగా జరిగిందా, వాంటింగ్ జరిగిందా, ఆ రోజులో జరిగింది కార్యక్రమం అయిపోయింది. కాలానుగుణంగా వచ్చినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎదిగిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మోహన్ బాబుడికి ఏ విధమైన సహాయం చేయలేదని, మోహన్ బాబుని పట్టించుకోలేదని, మోహన్ బాబుకి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ, మోహన్ బాబుని కన్సల్ట్ చేయలేదంటూ అసంతృప్తిలో ఉన్నారని చెప్పి ఇంకొక వర్గం చెప్తుంటుంది. నిజాలు ఏంటి, వాడిని ట్రై చేసి ఆయన ఇవ్వలేదా, ఆయన ఇస్తా అంటే విని వెళ్ళలేదా, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం థర్డ్ పార్టీస్, వాళ్ళు ఒకరికొరు ఆ వర్గం నుంచి వచ్చే సోషల్ మీడియా వార్తలు, ఈ వర్గం నుంచి వచ్చే సోషల్ మీడియా వార్తలే మనం వింటూ ఉంటాం. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికిను మోహన్ బాబుకి చెడింది రాజకీయంగా. అయితే ఆయనకి ఏదో ఎంపీ సీట్ ఇస్తాడనో, రాజ్యసభ ఇస్తాడనో, లేదా ఇంకేది ఇస్తారనుకున్నారో, ఎక్స్పెక్ట్ చేశాడో, మొత్తం మీద వాళ్ళ మధ్య వ్యత్యాసం అయితే వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత ఈ గ్యాప్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతని మోహన్ బాబు ఏం చేయాలి, దూరంగా వెళ్ళిపోయి పార్టీని విమర్శించి ఇంకొక పార్టీలో చేరాలి. జనరల్గా రాజకీయ నాయకులు చేసే పని అది. మళ్ళీ వెళ్ళాలంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అయితే విసిగి ఉన్నాడు. ఆల్రెడీ ఒక రకం దీనికి మధ్య మార్గంలోనే బీజేపీకి దగ్గరైన మాట కూడా వాస్తవం. నరేంద్ర మోడీ గారిని కలవడం కానీ, ఫ్యామిలీ వెళ్ళి కలవడం కానీ చాలా సందర్భాలను చూసాం. సరే, ఏదైనా సరే వయసు రీత్యా కావచ్చు, పరిణతి రీత్యా కావచ్చు, కాలాన్ని వచ్చినట్టు వయసు వల్ల కావచ్చు, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా ఒత్తిడి గురి చేసి వాటికి దూరంగా ఉండి హ్యాపీగా ప్రశాంతంగా గడుపుకుందాం, సామూహిక జీవితాలను గడుపుకుందాం, సంఘ జీవనం నుంచి శాంతిని ప్రదర్శించుదామని ఒక ఆధ్యాత్మిక భావన అని చెప్పచ్చు. దీన్ని వైరాగ్యం అనుకున్నాం కన్నా ఒక ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. జనరల్గా వయసు రీత్యా అందరూ కూడా 60 దాటిన తర్వాత చాలామందిలో ముక్తి మార్గం వైపు, భక్తి మార్గం వైపు, ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తుంటారు. ఆయన ఆశించని చేరుకోవాల్సిన పదవి పెద్దగా ఏం లేదు. ఉంటే మంత్రి పదవి, హోమ్ మినిస్టరు అట్లాంటిది ఏదో సంథింగ్ ఎక్స్పైర్, వాటి మీద పెద్దగా ఆశ లేనట్టుంది. ఆ తర్వాత చేయాల్సిన పాత్రలు, హీరోయిజం కానీ అవన్నీ క్యారెక్టర్లు చేశాడు. ఈ వయసులో ఆరాటపడడం కన్నా ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం అనుకున్నాడు. ఈ రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాడు. అయితే ఇక్కడ నిన్న అసెంబ్లీ ఎన్నికల సీట్లను ప్రకటించింది ఉమ్మడి జాబితాలో తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ పార్టీ ఇతనికి ఏం ప్రయారిటీ ఇస్తున్నట్టు లేదు. కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ ఒకరు చర్చల్లోకి తీసుకురావడంతో అయితే ఈసారి మోహన్ బాబుకు టికెట్ ఉంటుందా లేదా, మోహన్ బాబుకి ఏ పార్టీలో టికెట్, మోహన్ బాబుని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి మోహన్ బాబు మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం కలవాలి, ఇట్లాంటి వాదనలు చర్చలు జరుగుతున్న విషయాన్ని తన దాకా వచ్చింది. అయితే దీన్ని ఇక్కడితో కథం చేయాలనుకున్నాడేమో. ఈ రాజకీయాలు నేను ఒక పార్టీతో ముడిపెట్టి కానీ, నేను ఒక పార్టీలో ఉన్నట్టు కానీ చర్చ వాదనలు అవసరం లేదు, ప్రశాంతంగా ఉందాము, సంఘంలో ప్రశాంతత ఏర్పాటు చేద్దాము అంటే ఒక ఆధ్యాత్మిక భావన కూడినటువంటి లెటర్ని సోషల్ ప్లాట్ఫామ్ ఎక్స్ అంటే ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని వైరాగ్యం అనడం కన్నా ఆధ్యాత్మిక భావన అంటే ప్రశాంత జీవనం గడపాలనుకున్నాడు, రాజకీయాలకు అక్కర్లేదు అనుకున్నాడని మనం భావించవచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.